హాయ్ యువర్స్. ఈరోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో పెంపకానికి అనువైన మంచినీటి చేపల గురించి మనం నేర్చుకుంటాం. అంటే కల్టివబుల్ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇందులో మనకి జనరల్గా ఈ మేజర్ కార్ప్ చేపలు అనేవి మెయిన్గా మనకి 3 ఉన్నాయి. అవేంటి? కట్ల, నెక్స్ట్ రోహు, అదేవిధంగా సెరైనస్ మృగాల. ఈ 3 చేపలను మనం ఏం పిలుస్తామంటే మేజర్ కార్ప్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూడండి కట్ల అనేది ఏంటంటే మనకి ఈ శాస్త్రీయంగా చెప్పుకోవచ్చు. దీన్ని తెలుగులో కృష్ణబొచ్చు అని పిలుస్తారు. ఇది వేగంగా పెరుగుదల చూపే భారతీయ చేప అనమాట. అంటే మన భారతదేశంలో పెంచడానికి ఇది ఎక్కువగా అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. దీని యొక్క సైజ్ చూసుకుంటే కనుక 38 నుంచి 45 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది అనమాట. 38 నుంచి 45 సెంటీమీటర్స్ అని లెంత్ అనేది పెరుగుతుంది. ఇది మొదటి సంవత్సరంలో 900 గ్రాముల వెయిట్, అంటే కేజీకి సుమారు 100 గ్రాములు తక్కువగా వెయిట్ పెరుగుతుంది. సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి, అంటే రెండో సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పటికి 4 నుంచి 5 కేజీలు వెయిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అంతలా ఇది గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది తీసుకునే ఆహారం ఏంటంటే జూ ప్లాంటర్స్ ఎక్కువ ఆహారం తీసుకుంటుంది అన్నమాట. అంటే జంతు ప్లవకాలని ఎక్కువగా ఆహారం తీసుకుంటుంది. ఇది నీటి ఉపరితలంపై ఉన్నటువంటి ఫీడ్ని మాత్రం ఇది ఆహారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, రెండోది రోహు. దీన్ని మనం ఏం పిలుస్తామంటే లేబియో రోహిత అని పిలుస్తాం. దీన్ని తెలుగులో రాగండి లేదా కలకత్తా గండి అని కూడా పిలుస్తారు. ఇది సుమారుగా 2 నుంచి 2.5 కేజీల వెయిట్ వరకు పెరుగుతుంది. ఇది నీటి మధ్య భాగం ఉన్నటువంటి పైటో ప్లాంట్ ఆహారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ మూడో చూడండి, మృగాల లేదా మోసు లేదా ఎర్రమైల అని పిలుస్తారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సెరైనస్ మృగాలగా మనం చెప్పుకోవచ్చు. ఇది 1.1 నుంచి 1.8 కేజీ వరకు పెరుగుతుంది. ఇది నీటి అడుగునటువంటి కుళ్ళిపోతున్నటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటుంది అన్నమాట. అంటే డెట్రిటస్ అనేది ఆహారంగా తీసుకుంటుంది. సో మనకి 3 కూడా రోహు అనేదేమో, రోహు తీసుకునే ఆహారం ఏంటి? పైటో ప్లాంక్టన్. కట్ల తీసుకునే ఆహారం వచ్చేటప్పటికి జూ ప్లాంక్టన్. నెక్స్ట్ సెరైనస్ మృగాల తీసుకునేటప్పటికి చూసుకుంటే కనుక ఇది తీసుకునే ఆహారం వచ్చేటప్పటికి చెరువు అడుగు భాగంలో కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాన్ని ఇది ఆహారంగా తీసుకుంటుంది. ఈ 3 చేపలు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ఒకే పాండ్లో డిఫరెంట్ రీజియన్లో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది. సో ఈ మూడింటి మధ్య కూడా ఎటువంటి పోటీ అనేది ఉండదన్నమాట. అంటే ఆహారం మధ్య వీటి మధ్య కాంపిటీషన్ అనేది ఉండదన్నమాట. సో అందువల్ల ఈ మూడింటిని కూడా మనం ఒకే చెరువులో మనం పెంచుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ చూడండి విదేశీ కార్ప్ చేపలు. దీన్ని మనం ఎక్సోటిక్ కార్ప్ అని పిలుస్తారు. ఇందులో మళ్ళీ 3 ఇచ్చారు మనకి సిలబస్లో. అవి ఏంటంటే వెండి చేప, గడ్డి చేప, సాధారణ కార్పు. చూడండి, ఫస్ట్ ఇది వెండి చేప. దీని యొక్క శాస్త్రీయనామం వచ్చేప్పటికి హైపోథాల్మిక్స్ మాలిటిక్స్ అని పిలుస్తారు. ఇది నీటి ఉపరితలంపై పైటో ప్లాంట్ ఆహారంగా తీసుకుంటుంది. ఇది పెరుగుదల వచ్చి చూసుకుంటే కనుక 1.8 కేజీ వరకు పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి గడ్డి చేప. ఈ గడ్డి చేప వచ్చేప్పటికి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేప్పటికి టీనోపెరింగినా ఇడెల్లా అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో దీని యొక్క చూడండి, ఇది 60 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. 1.8 నుంచి 2.3 కేజీ వరకు పెరుగుతుంది అనమాట. సో దీన్ని టీనోపెరింగినా ఇడెల్లా అంటారు. ఇది కూడా పైటో ప్లాంట్ని ఆహారంగా తీసుకుంటుంది అనమాట. అంటే చిన్న చిన్న మొక్కల్ని ఆహారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ చూడండి సాధారణ కార్పు. దీన్ని మనం బంగారు తీగ అని పిలుస్తారు. అంటే ఇది మిగిలిన చేపలతో పోల్చుకుంటే దీని యొక్క గ్రోత్ రేట్ బాగా హై అనమాట. ఎక్కువ పెరుగుదల కలిగి ఉంటుంది. ఇది సుమారుగా 5 కేజీల వెయిట్ వరకు పెరుగుతుంది. ఇది ఎక్కువగా సేంద్రియ పదార్థాలని, కుళ్ళిపోయిన పదార్థాలని, అదేవిధంగా కౌ డంగ్ను కూడా ఇది ఆహారంగా తీసుకుంటుంది అనమాట. సో ఇవి సాధారణంగా ఏంటంటే వీటి యొక్క ప్రజనన కాలం వచ్చేప్పుడు మే మరియు జూన్ మధ్యలో లేదా ఏప్రిల్ మే మధ్యలో ఇవి ఎక్కువగా ప్రజననం జరుపుకుంటాయి. అంటే నైరుతి ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఇవి ఎక్కువగా పిల్లలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెండో చూడండి మైనర్ కార్పులు. అంటే మేజర్ కార్పులతో పాటు మైనర్ కార్ప్ చేపలను కూడా మనం పాండ్స్లో పెంచుతారన్నమాట. ఇవి ఏంటంటే మేజర్ కార్పులు అంత పెద్దవిగా, అంటే ఎక్కువ గ్రోత్ అనేది ఉండవు. ఇవి చూడండి సాధారణంగా 30 నుంచి 100 సెంటీమీటర్ పొడవు వరకు ఉంటాయి. దీని యొక్క వెయిట్ అనేది 1 నుంచి కేజీల బరువు వరకు పెరుగుతాయి అన్నమాట. సో అండోత్పత్తి రేటు కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెరుగుదల రేటు కూడా తక్కువ అనమాట. సో ఇందులో మనకి 3 ఇచ్చాడు. అవి ఏంటంటే లేబియో కాల్బాస్ అంటారు. దీనికి తెలుగులో మన కాకి బంత లేదా కాకి గండి అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి లేబియో బేటా. ఇది 60 సెంటీమీటర్ల వరకు కూడా పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి మూడోది లేబియో
పింబ్రియోటస్, దీన్ని మనం ఎర్రగండు మీని లేదా కావేరీ కార్బన్ పిలుస్తారు. ఇది చెరువులో నీటి అడుగువాన పెరుగుతుంది. ఇది కూడా 90 సెంటీమీటర్ పొడవు పెరుగుతుంది. 450 గ్రామ్ వెయిట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఫైటోప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ సంబంధించిన కుళ్ళిన పదార్థాలు తీసుకుంటుంది అన్నమాట ఆహారంగా. సో నెక్స్ట్ మనకి థర్డ్ చూడండి, మూడోది పిల్లి చేపలు, అంటే దీన్ని క్యాట్ ఫిష్ అంటారు. ఇది రెండో శ్రేణి మంచినీటి చేపలు అనమాట. ఈ క్యాట్ ఫిష్ అన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా నాన్ వెజ్ అనమాట, అంటే మాంసాహార చేపలు అన్నమాట ఇవి. ఇందులో మనకి సిలబస్లో వల్లాగో అట్టు అంటే వాలుగా పిలుస్తారు. ఇది మంచినీటి సొరచేప అంటారు అనమాట. ఇక్కడ చూడండి డయాగ్రామ్స్. తర్వాత నెక్స్ట్ రెండో చూడండి మిస్టిస్ సింగాల, దీన్ని మనం ముత్తి జల్ల అని కూడా పిలుస్తారు. ఇది 120 సెంటీమీటర్ వెయిట్ వరకు పెరుగుతుంది అనమాట. వెయిట్ కాదు, పొడవు అనేది పెరుగుతుంది, లెంత్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మూడో చూడండి క్లేరియస్ బట్రాకస్, దీన్ని మనం మార్పు చేప అని పిలుస్తారు. ఇది అంటే వీటి హెడ్ అనేది చూసుకుంటే కనుక కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ క్లేరియస్ బట్రాకస్ చూసుకుంటే మిగిలిన చేపతో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్ద సైజులో హెడ్ రీజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి పెంపకానికి అనువైన మిశ్రమ నీటి చేపలు, అంటే మిక్స్డ్ వాటర్ లేదా హెచ్ని వాటర్ అని పిలుస్తారు. ఈ హెచ్ని వాటర్లో పెంచబడే చేపలు ఏంటన్నా మనకి చూడండి, ఇందులో మనకి ఏంటంటే రివర్స్ నుంచి వచ్చేటువంటి ఫ్రెష్ వాటర్, సముద్రంలో ఉన్నటువంటి సాల్ట్ వాటర్, ఈ రెండు మిక్స్ అయ్యే చోట మనం హెచ్రీస్ అని ఉంటాయి. సో అటువంటి వాటర్లో పెంచే చేపలు మనకి మ్యూగిల్ సెపాలస్, దీన్ని మనం ముల్లెట్స్ అని పిలుస్తారు. సో ఇందులో మ్యూగిల్ సెపాలస్ వచ్చేప్పుడు ఇందులో ఉన్నటువంటి స్కేల్స్ అనేవి సైక్లాయిడ్ స్కేల్స్ సంబంధించి అన్నమాట. ఇవి సముద్రాల నుంచి రివర్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు ప్రజననం కోసం వస్తాయన్నమాట బ్రీడింగ్ సమయంలో. నెక్స్ట్ రెండో చూడండి లేటిస్ కాల్కేరిఫర్, దీన్ని సీబాస్ అని పిలుస్తారు. ఇది సుమారుగా 130 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది అన్నమాట సముద్రం నుంచి నదిముఖ ద్వారాలు ప్రవేశించినప్పుడు. ఇది 25 సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. ఇది ఎక్కువగా మాంసాహార భక్షక జీవి. మిగిలిన చేపలతో పోల్చినది మంచి రుచిగల చేపగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడో చూడండి చానోస్, అంటే దీన్ని పాల చేప లేదా పాలబంత అని పిలుస్తారు. ఇది కూడా ఈ మూడు రకాలు కూడా ఏవి మ్యూగిల్ సెపాలస్, లేడీస్ కాల్కేరిఫర్, చానోస్, ఈ మూడు కూడా మనం మిశ్రమ నీటి చేపలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి పెంపకానికి రొయ్యలు. సో మనం ఈ చేపలతో పాటు రొయ్యలు కూడా మనం కల్టివేట్ చేస్తాం. ఇందులో వచ్చేప్పటికి మంచినీటి రొయ్యలు మనకి రెండు ఇచ్చాడు చూడండి. అవి ఏంటంటే ఈ మంచినీటి రొయ్యలు అనేవి సాధారణ పెలిమెనిడే కుటుంబానికి చెందిన ప్రజలు అనమాట. ఇవి మంచినీటిలో పెరుగుతాయి. ఇందులో మనకి మ్యాక్రోబ్రేకియం రోజన్బర్గ్ అని ఒకటి ఇచ్చాడు. దీని యొక్క తెలుగులో మనం నీలకంఠ రొయ్య అని పిలుస్తామన్నమాట. సో ఇవి ఎక్కువగా మనకి టెంపరేచర్ని, సెలనిటీని ఎక్కువగా తట్టుకుంటాయన్నమాట. ఇవి సజాతీయ భక్షణ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫీమేల్ వచ్చేప్పటికి 1,00,000 నుంచి 50,00,000 ఎగ్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ రెండో వచ్చేప్పటికి మ్యాక్రోబ్రేకియం మార్కన్సోనే, దీన్ని కాలరియా అని పిలుస్తారు. వీటికి మ్యాక్రోబ్రేకియం రోజన్బర్గ్తో పోల్చుకుంటే దీని యొక్క ప్రజనన శక్తి తక్కువ. సేమ్ 3,000 నుంచి 63,000 అండాలను మాత్రం ఇది ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇవి జనరల్గా ప్లవక జీవులు, లార్వాల మీద ఆధారపడి జీవిస్తుంది అనమాట. వీటి యొక్క సంతానోత్పత్తి అనేది మే నుంచి ఆగస్టులో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఉప్పునీటి రొయ్యలు, అంటే సముద్ర రొయ్యలు అంటారు. ఇందులో మనకి రెండు ఇచ్చారు. అవి ఏంటంటే పీనియస్ మోనోడాన్, అంటే గాజు రొయ్య. రెండో వచ్చి పీనియస్ ఇండికస్, అంటే దీన్ని తెల్ల రొయ్య అని పిలుస్తారు అనమాట. సో ఇది మనకేంటంటే కల్టివేబుల్ ఫిషెస్ అనమాట. చూడండి మనకి ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామంటే మేజర్ కార్ప్ ఫిష్ వచ్చేప్పటికి ఏమన్నాయి, 3 ఉన్నాయి. కట్ల గురించి, రోహు గురించి, సెరైనస్ మృగాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎక్సోటిక్ కార్ప్ వచ్చేప్పటికి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అవేంటి వెండి చేప, హైపోప్థాల్మిక్ మాల్టస్ అని పిలుస్తారు. నెక్స్ట్ గడ్డి చేప అంటే టీనోపిరియన్ ఇడియల్ అనమాట. నెక్స్ట్ బంగారు తీగల సాధారణ కార్పు. నెక్స్ట్ అదేవిధంగా మైనర్ కార్పులు 3 చెప్పుకున్నాం. అవేంటి లేబియో కాల్బస్, లేబియో బేటా అండ్ లేబియో పింబ్రియోటస్. నెక్స్ట్ క్యాట్ ఫిష్లు ఎన్నో చెప్పుకున్నాం, 3 చెప్పుకున్నాం. వల్లాగో అట్టు, మిస్టిస్ సింగాల, క్లేరియస్ బట్రాకస్. నెక్స్ట్ చూడండి మనకి ఏంటి మిశ్రమ నీటి చేపలు వచ్చేప్పటికి 3 చెప్పుకున్నాం. అవేంటి మ్యూగిల్ సెపాలస్, లేడీస్ కాల్కేరిఫర్, నెక్స్ట్ చానోస్. నెక్స్ట్ మంచినీటి రొయ్యలు ఎన్ని ఉన్నాయి, 2 చెప్పుకున్నాం. మ్యాక్రోబ్రేకియం రోజన్బర్గి అండ్ మ్యాక్రోబ్రేకియం మాల్కన్సోని. నెక్స్ట్ ఉప్పు నీటి రొయ్యలు ఎన్ని చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం. పీనియస్ మోనోడాన్, పీనియస్ ఇండికస్. సో ఈ నేమ్స్ అనేవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం ఆల్రెడీ మీకు మెటీరియల్
సెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్.